శ్రావణ మాసం డీప్ క్లీనింగ్ అందరూ చేసుకున్నారా? నాదే లేట్ అయింది. పగలు చేద్దామంటే అస్సలు కుదరట్లే. ఇక రాత్రిపూట అయితే మొదలుపెట్టా. ఇక 2 అయింది అయిపోయేసరికి. నేను ఎప్పుడు డబ్బా అప్పుడు ఖాళీ అయినప్పుడు క్లీన్ చేసుకోవడం, అలాగే పేపర్లు ఎప్పటికప్పుడు మార్చుకోవడం చేస్తా ఉంటా. నాకే ఎంత టైం పట్టిందంటే, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి క్లీన్ చేసే వాళ్ళకి ఘోరంగా ఉంటది పరిస్థితి. ముందైతే డిన్నర్ అయిపోయింది కదా! అంట్లన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసా. ఇక పైనున్న క్యాన్లు, డబ్బాలు మొత్తం కిందకి దింపుతున్నా. ఈ బేసిన్లు మొత్తం మొన్నే క్లీన్ చేసా. మా పిల్లగాళ్ళ బర్త్‌డే అప్పుడు భోజనాలు పెట్టా కొంతమందికి. అప్పుడు క్లీన్ చేసి పైన పడేసా. కానీ మళ్ళీ ఇప్పుడు డీప్ క్లీన్ చేస్తున్నాక వాటి మీద దుమ్ము పడిద్ది కదా! మొత్తం తీసి కింద పడేసా. బూజులైతే మొత్తం దులుపుకొని ఆ సన్ సైడ్ మీద కూడా పేపర్‌లేసుకుంటా. అయి దులిపితే కిందంత దుమ్ముండదు. వాటినైతే చాట్‌లోకి ఎత్తుకుంటున్నా. కింద కూర్చామంటే ఆ డబ్బాల మీద మొత్తం పడిపోద్ది. ముందైతే సన్‌సైడ్ క్లీన్ చేసి దాని మీద పేపర్‌లేసా. అస్తమానం పైకెక్కాలంటే మన వల్ల గాదు. ఈ సరుకులున్నాయి గదా! అయన్నీ హాల్‌లో ఒక పక్కకు పెట్టుకుంటున్నా. వడియాలన్నీ కవర్‌లో యేసుకున్నా. పంచదార సంవత్సరానికి సరిపడా తెచ్చా. ఎందుకు తెచ్చా గూడా నాకే అర్థం గాదు. మా ఆయన జూత్తే ఒకటే తిట్లు. "ఇంక నీకు దొరకవన్నట్టుగా తెచ్చుకున్నావా" అని. ఇక్కడైతే కౌంటర్ టాప్ మొత్తం ఒక క్లాత్ తీసుకొని దుమ్మయితే మొత్తం క్లీన్ చేసుకుంటున్నా. నేనైతే సోప్ వాటర్‌తోనే క్లీన్ చేస్తా. ఎలాంటి లిక్విడ్ వాడను. 2, 3 రోజులకోసారి ఏదన్నా మరకలు కనిపించినప్పుడు స్టీల్ పీసేసి రుద్దేస్తా. నైటు అంట్లు తోముతాం గదా! ఆ టైంలో. అప్పుడు ఇలాంటప్పుడు అంతగా చెయ్యి నొప్పొచ్చేలాగా డీప్ క్లీన్ చేయక్కర్లా. అన్నీ వరుస క్రమంలో క్లీన్ చేసుకుంటూ వస్తే సరిపోద్ది. నాకందుకే అంత ఎక్కువ టైం ఏం పట్టలేదు. నేనైతే స్టార్ట్ చేయడమే లేట్‌గా స్టార్ట్ చేశా. ఇట్లా గ్యాస్ కింద మొత్తం సోప్ వాటరు, స్టీల్ పీస్ పెట్టి మొత్తం మామూలుగా రుద్దలేదు. ఎందుకంటే వ్రతం ముందు రోజు ఒకసారి నార్మల్‌గా క్లీన్ చేసుకుంటే సరిపోద్దని. ఈ సింక్ రుద్ది సగం అరిగిపోయేటట్టుంది గానీ, ఆ నలుపు మాత్రం పోయేటట్లేదు. నేను గ్యాస్ స్టవ్ మీద ప్రయోగం చేసినట్టు, ఈ సింక్ మీద ప్రయోగం చేసినట్టున్నారు ఇంతకు ముందున్న వాళ్ళు. అస్సలు పోవట్లేదు. ఈ బండలు రోజు క్లీన్ చేస్తూనే ఉంటా. అయినా సరే దానికి స్నానం చేపిచ్చినట్టు రుద్దుతున్నా. ఎందుకు రుద్దానో నాకు గూడా అర్థం గాదు. ఈ వీడియో మాత్రం ఓనర్స్ చూస్తే మా బండలన్నీ అరగ్గొడుతున్నారమ్మా అనుకుంటారేమో. ఇప్పుడు సబ్బురుద్దడం అయిపోయింది గదా! ఇంక నీళ్లు పోస్తున్నా. నాకు చూస్తే అదే అనిపిచ్చింది. ఏంటి స్నానం చేపిచ్చినట్టు రుద్దుతున్నా అని. మొత్తం అయితే క్లీన్ అయిపోయింది. అబ్బా! మల్లెపూలాగా తళతళ మెరిసిపోతుంది. గ్యాస్ పైప్ హోల్ దగ్గర ఎంత క్లాత్ పెట్టినా కిందకి పోతున్నాయి. కిందకి పోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ అక్కడ హోల్స్ లేవు. ఇల్లు కడిగినప్పుడు వాటర్ పోతాయి కదా! ఆ హోల్స్ లేవు. నాకు మామూలు చిరాకు రావట్లే ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు. ఆ హోల్స్ లేకపోతే డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు వాటర్ ఎట్ట పోతాయి చెప్పండి. ఒక క్లాత్ తీసుకొని ఇంక పిండుకుంటా ఉండాలి. ఇక్కడ సోప్ వాటర్‌తో క్లీన్ చేసినా కూడా మరకలు పడకుండా ఉండాలంటే మనం వాటర్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకున్నాం కదా! ఆ వెంటనే ఒక క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటే ఆ సోప్ వాటర్ మరకలు పడవు. వెంటనే ఆరిపోద్ది. నీట్‌గా అనిపిస్తది. ఇక్కడ బూజులు ఎక్కువ రోజులు పట్టకుండా ఉండాలంటే బూజులు దులుపుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని ప్రతి కార్నర్‌ని తుడుచుకోవాలి. అట్లా చేస్తే అసలు ఎక్కువ రోజులు బూజులే పట్టవసలు. నేనైతే అలాగే చేస్తా. 3 మంత్స్ అవుతుంది. సరిగ్గా అసలు బూజులే లేవు. పైన కడిగేటప్పుడు కిందంతా వాటరొచ్చేసినియి. అయి మొత్తం క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకున్నాను. అక్కడ ఒక మ్యాట్ వేశాను. దానివల్ల ఎక్కువ వాటరు వేరే రూమ్‌లోకి వెళ్ళలేదు. ఇక్కడైతే పేపర్లు మొత్తం తీసేసి, ఈ షెల్ఫ్‌లో అయితే నీట్‌గా తుడుచుకుంటున్నాను. ఒక తడి క్లాత్ పెట్టి. ఆ స్విచ్ బోర్డ్‌లో అయి తుడిచేటప్పుడు జాగ్రత్త. అడ్డగొలిగి తుడవకూడదు కదా! షెల్ఫ్‌లు చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయసలు. ఇక పేపర్లేసి కవర్ చేస్తున్నా. ఎక్కడెక్కడైతే పెట్టేస్తున్నా అంటే తోమేసావు గదా! అయి ఎక్కడెక్కడియి పెట్టేస్తున్నా. మనకొక ఐడియా ఉంటది గదా! ఎక్కడేం ఉండాలనేది. అక్కడ అవి పెట్టేస్తే సరిపోద్ది. అంటే బాక్సులున్న చోట బాక్సులు, గిన్నెలున్న చోట గిన్నెలు అట్లాగా. అవే ఒక చోట, అవి ఒక చోట పెడితే అస్సలు చూడటానికి మంచిగా అనిపించదు గదా! నేనైతే కొన్నే తెచ్చుకున్నా గాబట్టి అంత ఎక్కువ ఇబ్బంది అనిపించలేదు సర్దుకోవడానికి. అద్దెంట్లో ఉన్నోళ్ళు తక్కువ గిన్నెలు కొనుక్కోవడం మంచిది. అసలు ఎవరైనా తక్కువ గిన్నెలే కొనుక్కోవడం మంచిది. అవసరమైనయి అని కొంటూనే ఉంటాం గదా! కానీ అయన్నీ అనవసరమైనవి. నేను కూడా అంతే. అమ్మాలు కొనివ్వడం, అత్తయ్య కొనివ్వటం అలా చాలా ఎక్కువైపోయినియి. ఇలా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇబ్బందవుద్దని నేనైతే మా ఊర్లోనే పెట్టేసా మొత్తం. ఇక్కడ ఆల్రెడీ క్లీన్‌గా ఉన్న గిన్నెల్ని పైన పెట్టేసి వాటి పేపర్స్ మార్చేసైతే మళ్ళీ అక్కడే అరేంజ్ చేస్తున్నా. ఆహ్, మళ్ళీ తోమినయి కూడా ఎందుకు తోమడం చెప్పండి. డైలీ యూజ్ చేసుకునేవి నీట్‌గానే ఉంటాయిగా. వాటినైతే క్లీన్ చేసుకొని పక్కన పెట్టేస్తున్నా. మీరు కూడా ఈ చిట్కా కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే బూజులు ఎక్కువ రోజులు పట్టవసలు. నీట్‌గా ఉంటాయి. దానివల్ల మనకే బెనిఫిట్ కదా! కిచెన్ ఎప్పుడు నీట్‌గా ఉంటది. ఒకసారి ట్రై చేసి చూడండి.
మిక్సీలు, గ్రైండర్లు ఇలాగా ఏయైనా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే అంత పనుండదు. మనం ఏం చేస్తామంటే పడినప్పుడు ఏదో అట్లా అట్లా తుడిచేసి పక్కన పడేస్తాం. అట్లా గాకుండా మంచి నీట్‌గా తుడుచుకొని పెట్టుకుంటే ఇలాంటప్పుడు ఈజీగా అయిపోద్ది. నేను సంచులు, కవర్లు నాకు దాచుకునే అలవాటే బాగా ఉంది. ఒక సంచిలో అవన్నీ ఏసేసి పక్కన పెడతా. ఎందుకంటే ఎప్పుడు అవసరమైతే తెలియదు కదా! గ్రైండర్ ఎందుకో అస్సలు పని చేయట్లేదు. ఎందుకో చూపిచ్చాలి. దాన్ని కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తున్నా. ఈ స్పైస్ జార్స్ అయితే నేను 10 సంవత్సరాలవుతుంది. మా వరుణ్ కడుపుతో ఉన్నప్పుడు పుట్టిన వెంటనే అయితే తీసుకున్నాను. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. క్వాలిటీ కూడా చాలా బావుంది. అప్పుడైతే రేట్ ఎక్కువ. ఇప్పుడైతే చాలా తక్కువుంది. ఇక్కడ క్యాన్‌లు అవైతే తోమేసుకున్నా. బయట తోమడానికి అస్సలు లేదు. నైట్ టైమ్ గదా! అందరికి నిద్ర డిస్టర్బెన్స్ అయిద్దని లోపలే ఎలాగోలాగా క్లీన్ చేసుకొని అక్కడే తుడిచేసి బోర్లిచ్చా. సరుకులన్నీ తీసి హాల్‌లో పెట్టుకున్నాం గదా! అయి మొత్తం మళ్ళీ ఇందులో నింపుకొని ఎక్కడ మనం పెట్టుకోవాలనుకుంటామో అక్కడ పెట్టుకోవడమే. ఇలా సరుకులు ఎక్కువగా కొనుక్కోవడం బెస్ట్ అంటారా? లేకపోతే ఎప్పుడియి అప్పుడు కొనుక్కోవడం బెటర్ అంటారా? నాకైతే ఎక్కువ కొనుక్కుంటే మనకి మనీ గూడా సేవ్ అయిద్దనిపిస్తది. ఇంకోటేంటంటే ఎప్పుడయిపోయినాయంటే అప్పుడు బయటికెళ్ళాలంటే అన్నప్పుడు కుదరదు గదా! అలాంటప్పుడు ఇట్లా ఎక్కువ కొనుక్కుంటే ఒకేసారి బెటర్ అనిపిస్తది. నీ దగ్గర డబ్బులున్నాయి గాబట్టి కొనుక్కుంటున్నావు అది ఇది అని అనకండి. ఎవ్వరి దగ్గర ఉండవు. అందరికీ అవసరమే ఇవి. కాకపోతే ఒకసారి తెచ్చి పెట్టుకుంటే ఎక్కువగా అంటే తొందరగా అయిపోవు కదా! ఏ సామాన్లయితే ఎక్కువ తెచ్చుకుంటానో అవి తినటం మానేస్తా. అంటే టీ పొడం, షుగరు ఎక్కువ తెచ్చుకున్నా. నేను టీ తాగడం మానేసా. లేకపోతే అందులో సగం అయిపోయేయి. మనీ గూడా సేవ్ అయిందిగా. మనకు కూడా హెల్త్‌కి మంచిది కాదు గాబట్టి తగ్గించడం మంచిది. ఎక్కడ పెట్టాలనుకున్నవి అక్కడైతే పెట్టేస్తున్నా. ఇవాళ ఫుల్ ఎక్సర్‌సైజు. చూడండి డిఫరెన్స్ అంత తెలియట్లేదు గదా! ఎందుకంటే నేను ఎప్పుడు క్లీన్‌గానే ఉంచుకుంటా కాబట్టి తెలియట్లేదు. మీకు కూడా ఎక్కువ పని అవ్వకూడదనుకుంటే ఎప్పుడు ఖాళీ అయినయి అప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకుంటే అసల డీప్ క్లీనింగ్ అనే మాటే ఉండదు. నేనేదో వరలక్ష్మి వ్రతం కాబట్టి డీప్ క్లీన్ చేస్తున్నా. లేకపోతే పైన కార్నర్ ఎక్కువైపోయినాయనుకోండి అవన్నీ తీసేసి తోమాల్సినవి తోమేసి అక్కడ క్లీన్ చేసేస్తా. అట్లాగా ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటా. మనకు ఒకేసారి ఎక్కువ పని అవ్వకూడదు. అంటే పండగలప్పుడు ఇల్లు మొత్తం ఒకేసారి క్లీన్ చేయాలంటే చాలా కష్టం. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఈజీగా ఉంటది. నేనంతే. కిచెన్ ఒకరోజు డీప్ క్లీనింగ్ చేశానంటే ఫ్రిడ్జ్ ఎప్పుడంటే అప్పుడు క్లీన్ చేసుకుంటా. మనకు టైం పాడు ఏముండదు. బూజులు దులపడం ఒకటే మంగళవారం, శుక్రవారం తప్ప ఇంకా మిగతా రోజులు ఎప్పుడైనా క్లీన్ చేసేస్తా. ఫ్రిడ్జ్ కూడా అంతే. ఎప్పుడు చిరాకు అనిపిస్తే అప్పుడు క్లీన్ చేసేస్తా. బట్టలు కూడా అంతే. ఎప్పుడు చిరాకు అనిపిస్తే అప్పుడు మడత పెట్టేస్తా. ఇంకా వారానికోసారి బెడ్ షీట్లు చేంజ్ చేసుకోవడం, మ్యాట్లు ఉతుక్కోవడం, మాప్ అంటే ఇంకా 1, 2 డేస్ తర్వాత ఒకసారి అట్లాగా మాప్ పెట్టేస్తా. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నేను అరేంజ్ చేసిన విధానం మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి ఎలా అనిపించింది అనేది కామెంట్‌లో షేర్ చేసుకోండి. మీ డీప్ క్లీన్ కంప్లీట్ అయిందా మరి?